సేమ్ ఇట్లానే పాతగా బైరి నరేష్ అనేటోడు చేసి మన బైరి నరేష్ ఫోన్ చేసిన నేను నిన్న మొన్న, ఏం బాబు నువ్వు కూడా ఇదే టీంలో ఉన్నావా అని. అన్నా నేను లేను, నేను మూఢనమ్మకాలపై పోరాటం చేస్తున్నా. మూఢనమ్మకాల మీద నేను చెప్పిన బైరి నరేష్ నువ్వు మారినందుకు సంతోషం, ఏ రకంగా ఎందుకు మారినా నాకు అనవసరం. నేను కొడితే మారినావా లేకపోతే నువ్వే సెల్ఫ్గా ప్రాయశ్చిత్త పడ్డావా? నువ్వు ప్రాయశ్చిత్త పడకున్నా నువ్వు అన్నాడు నేను నాస్తికుడిని. ఓకే నువ్వు నాస్తికుడు, వెరీ గుడ్. మేము నిన్ను దేవుడు నమ్మని చెప్పట్లే, రైట్. అవును, నువ్వు మా దేవుళ్ళని అనే హక్కు లేదు. నువ్వు నాస్తికుడు, నీది నువ్వు ఫాలో కాబోయి, మాకు అనవసరం. ఓడో బోడిగాడు నాస్తికులు ఉంటే మాకు అనవసరం. నీ పాలసీకి మేము అడ్డురాము. నువ్వు వేరేళ్ళది నీ పద్ధతి వేరేళ్ళపై రుద్దే రైట్ లేదు, నీకు హక్కు లేదు. మీరు సపోజ్ యేసుని నమ్మినారు అనుకో కిషోర్ గారు, మీరు నమ్మండి, నాకేం బాధ లేదు. నేను నమ్మను. నన్ను యేసు మీరు నమ్మరు, వేరే విధంగా చెప్తున్నా. మీరు వచ్చి చికోటి ప్రవీణ్ యేసుని నమ్మని రుద్దుతారు చూడు, అది తప్పు. మేము వచ్చి మా హిందూ ధర్మం నమ్ము అంటే తప్పు. ఎవడో కోన్ కిస్కా గొట్టం కాడండి, వాడు నమ్ముతేంది నమ్మకపోతేంది. ఎవడో ఆఫ్టర్ ఆల్ ఖదిరి కృష్ణ ఆడు మేధావి, డాక్టరేట్ పెట్టుకొని మేధావి అంటాడా? మేధావి అనేటోడు ఇట్లాంటి లూజ్ టాక్ మాట్లాడు. కానీ ఇంత ప్రొఫైల్ ఉన్న ప్రవీణ్ గారు ఎందుకు ఇంత అనవసరంగా ప్రధానికి మీద రియాక్ట్ అవుతున్నారు? నా ధర్మం అంటే నాకు ఏం ధర్మం ఏంటి? దాంట్లో ధర్మం ఏంటి? ఎక్కడ కనిపించింది? కరెక్టే, ధర్మమే ఉంది. నేను కాదనట్లా, కరెక్ట్, నేను కాదనట్లా, అందుకు వింటున్నా. నేను పోతా, నేను అన్నింటికీ చేస్తానన్నా. నేను చెప్తున్నా వినండి. అందరూ మాట్లాడకుండా మీరెందుకు ప్రతిదానికి పైకెత్తుతున్నారు అనేది నా క్వశ్చన్. మాట్లాడకపోతే అందరూ మాట్లాడాలి ఎందుకు అనే ధోరణి ఎందుకండి? ఎస్, హిందూయిజం ఈజ్ మై ఫ్యామిలీ, హిందుత్వం ఈజ్ మై ఎజెండా. గోవు నా ఫ్యామిలీ, గోరక్షణ నా చర్య, నా ప్రొఫెషన్ గోరక్ష అనుకో ఉంది. చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా విశ్వ హిందూ పరిషత్ ఉంది, లేకపోతే ఇంకొక వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉన్నాయి, మాట్లాడుతున్నాయి. అవన్నీ మాట్లాడుతున్నాయి, అవి కూడా మాట్లాడుతున్నాయి. గో సంరక్షణ కోసం అందరు మాట్లాడితేనే ఇవాళ హిందుత్వం ఈ పరిస్థితిలో ఉంది. ఎవడు మాట్లాడకపోతే హిందువులపై ఫిజికల్ దాడులు. ఇది ఒక రకంగా హిందువులంటే ఒక రౌడీజం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తుంది కాదా? రౌడీజం ఎందుకు ఉంటుంది? మీరు నరుకుతా ఊరుకుంటానా, నేను ఊరుకుంటూ చేస్తానా? నేను మిమ్మల్ని తీసుకొని రిమోట్ తోటి వేసి కొడతాం మిమ్మల్ని, మీరు రియాక్ట్ ఏముంటుంది? ఎందుకు కొడుతున్నావు అని అడుగుతానే. అట్లా అసలు ఒప్పుకోనట్లా. ఎందుకు కొడుతున్నావు అంటూ మళ్ళీ వేసి కొడతా. అప్పుడు ఏం చేస్తారు మీరు? రివర్స్ అటాక్ ఇస్తారు. రివర్స్ ఇస్తాను. మేము అదే చేస్తున్నాం. ఓపిక ఉన్నంతసేపే ఓపిక. హిందూ ఓపిక నశించింది అనుకో, మామూలు సునామీ ఉంటుంది. ఒక్కడు మాట్లాడితే 10 మంది మాట్లాడతారు. ఒక్కడు నోరు మూస్తే 10 మంది. మీరు ఏమైనా బ్రాండ్ అంబాసిడర్ దానికి? నా కుటుంబం, నేను హిందువుగా పుట్టిన, నా ధర్మాన్ని నేను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత మీకు అట్లా అనిపించిందా? బీజేపీ జాయిన్ కాకముందే హిందుత్వం గురించి మాట్లాడుతున్నా, దానికే కదా కేసులైనాయి. అవును, బీజేపీ జాయిన్ కాకముందే నేను గజ్వేల్ పోయినా. గజ్వేల్ వెళ్ళారు, హడావిడి చేశారు. హడావిడి అనేది తప్పు. గజ్వేల్ వెళ్ళి నిలదీసిన, గజ్వేల్ వెళ్ళి నా సాటి హిందూ సోదరుని పరామర్శించిన, దానికే కేసులు కదా. అంటే హిందుత్వం ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు యాజ్ ఏ హిందూ నాకు చాలా హర్టింగ్ ఉన్నాయి. బీయింగ్ ఏ హిందూ మీరు ఇట్లా మాట్లాడొద్దు. సపోర్ట్ చేస్తామని చెప్పాలి. ఎందుకు ఫైట్ చేస్తుర్రు? ఏమొత్తది మీకు? ఏమొచ్చేది ఏం లేదు. ధర్మం గురించి పోరాటం చేస్తారు. అలాంటప్పుడు మీరు హిందుత్వానికి సంబంధించి మీరు ఉండాల్సింది. మీరు అనవసరంగా హిందుత్వం ఎజెండా వెనకాల పెట్టుకుని పొలిటికల్ పార్టీలోకి రావడం అనేది, పొలిటికల్ పార్టీ ఎందుకు ఏంటి? నేను అందుకునే అడిగా, పొలిటికల్ పార్టీని మీరు వెనకేసుకొస్తారా? మీ బిజినెస్ వెనకేసుకొస్తారా? హిందుత్వ ఎజెండాని వెనకేసుకొస్తారా? మూడు విభాగాల్లో వెళ్తుంది మీ జీవితం. తోటి నేను పొలిటికల్ పార్టీకి రావడం జరిగింది.